నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. చలసాని ప్రసన్న భార్గవ్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అసలు ఎవరి చలసాని భార్గవ్? అలానే పోలీసులు ఎందుకు ఇతన్ని వెతుకుతున్నారు? ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిల్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈయనకి రాజకీయ పార్టీల అండదండలు కూడా ఉన్నాయి, అందుకనే పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయట్లేదు, తప్పించుకోగలుగుతున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి అసలు ఏం జరిగింది? అసలు చలసాని ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చలసాని రంకు భాగవతం బయటపడింది. ఆయన్ని పట్టుకునే వేటలో పోలీసులు ఉన్నారు, కానీ ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలియట్లేదు, అక్కడికి ఇక్కడికి పారిపోయాడు. ఇవే థంబ్నెయిల్స్ హల్చల్ చేస్తున్నాయి. సార్, అసలు ఏంటి చలసాని మ్యాటర్? స్పా సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి చలసాని ఆ స్పా సెంటర్లు ఎలా నిర్వహిస్తున్నాడు, దాంట్లో అమ్మాయిలతోటి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఏ విధంగా జిగుత్సాకరమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు అనే దాని మీద విజయవాడలో ఉన్నటువంటి వెటర్నరీ కాలనీలో ఒక స్పా మీద రైడ్ చేసినప్పుడు మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల్ని. ఆ సందర్భంగా అసలు అతను పరారైపోయాడు. ఇవాళ వరకు కూడా దొరకట్లేదు ఆయన. కానీ విజయవాడ పోలీస్ కమిషనర్ ఉన్న రాజశేఖర్ బాబు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాలను. ఎందుకంటే ఆయన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఫస్ట్ చేసినటువంటి ఆపరేషన్ ఏంటంటే స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహించారు. స్పా సెంటర్ల మీద దాడులు నిర్వహించి ఈ స్పా సెంటర్లో జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలని, అక్కడ జరుగుతున్నటువంటి చీకటి వ్యవహారాలని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇది బయటపడింది. ఈ చలసాని ప్రసన్న భార్గవ్ అతని పేరు. ఇతను గత కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్నాడు, పోలీసులకు దొరకట్లేదు. పోనీ కోర్టులో ఏమన్నా ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నా అంటే అదే ప్రయత్నంలో అతను ఉన్నాడు. ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకొని పోలీసులకే ఆయన దొరకకుండా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకొని అరెస్ట్ లేకుండా ఉండటానికి, అంటే జైలుకి పోకుండా. అరెస్ట్ చూపించినా ముందస్తు బెయిల్ ఉంటే జైలుకి పోవాల్సిన అవసరం లేదుగా, దానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి అధికార పార్టీలో ఉండేటువంటి ఒక నేత అండదండలు ఉన్నాయి ఈ చలసాని ప్రసన్న భార్గవ్ అనే అతనికి. ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి కీలక నేతతోటి ఆయన ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు విజయవాడలో హల్చల్ చేస్తున్నటువంటి న్యూస్. ఎలా అని అంటే ఇప్పటి వరకు పోలీసులు దీని మీద ఛార్జ్షీట్ వేయాల. ఈ కేసు మీద ఛార్జ్షీట్ వేస్తే కనుక ముందస్తు బెయిల్ వస్తుందని చెప్పి ఆయనకి న్యాయ నిపుణులు చెప్పారట. దాంతో ఈ ఛార్జ్షీట్ ఇమీడియట్గా వేయించి అప్స్కాండింగ్ ఛార్జ్షీట్ అంటారు. అప్స్కాండింగ్ అంటే ఇతను అప్స్కాండ్ అయిపోయాడు అనేటువంటి దాని మీద ఛార్జ్షీట్ వేస్తే కనుక అప్పుడు ముందస్తు బెయిల్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పోలీసుల చేత ఇమీడియట్గా ఛార్జ్షీట్ వేయించేటువంటి ప్రయత్నం ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు ఒక నేత ద్వారా ఈ చలసాని ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్గా ఆ కేసుకు సంబంధించినటువంటి న్యూస్. యాక్చువల్గా వెటర్నరీ కాలనీలో ఉన్నటువంటి స్పాలో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ చలసాని ప్రసన్న భార్గవ్ అని అతను. ఆ రియల్ ఎస్టేట్ దాంట్లో ఫ్లోర్లు ఉన్నాయి, 4-5 ఫ్లోర్లు ఉంటే ఒక ఫ్లోర్లో మొత్తం స్పా పెట్టేసి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అమ్మాయిల్ని తీసుకొచ్చి వాళ్ళతోటి కాంట్రాక్ట్ కుదుర్చుకొని అక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు పోలీసులు వాళ్ళని అప్పట్లో అరెస్ట్ చేశారు. అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇతను బెంగళూరు పారిపోయాడు, కర్ణాటక పారిపోయాడు. బెంగళూరులో కొన్ని రోజులు తలదాచుకున్నాడు. తలదాచుకున్న తర్వాత అక్కడి నుంచి ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకొని ముందస్తు బెయిల్ ద్వారా ఈ కేసు నుంచి అరెస్ట్ జైలుకు పోకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకనంటే యువతుల్ని ఎక్కడెక్కడో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అతను అక్కడ స్పాని వ్యభిచార గృహం కింద నడుపుతున్నాడు. స్పా పేరుతోటి వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. సో దాంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. పైగా అక్కడ ఉన్న విజయవాడ కమిషనర్కి ఈ స్పాలు, ఈ ప్రాస్టిట్యూషను, వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలు తీసుకురావడం అనేది సీరియస్గా తీసుకున్నాడు ఆయన. ఎందుకు సీరియస్గా తీసుకున్నాడంటే బంగ్లాదేశ్ నుంచి కూడా విజయవాడకి అమ్మాయిలు తీసుకొచ్చి
ఈ వ్యభిచారం నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు బంగ్లాదేశ్ నుంచి తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, రోహింగ్యాలా లేకపోతే బంగ్లాదేశీ అమ్మాయిలా ఏదో కూడా తెలియదు. సో ఇటీవల కాలంలో నిఘా సంస్థలు తెలిసింది ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి అమ్మాయిలు విజయవాడలో, వైజాగ్లో ఎక్కువగా ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పి తెలిసారు. జనరల్గా మనకి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వీళ్ళు వస్తుంటారు, వలస వస్తుంటారు. కానీ ఆ రోహింగ్యాలని తరిమేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకి తరలిస్తూ వ్యభిచారానికి ఉపయోగించుకుంటూ వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ అందాలని ఆదాయంగా పెట్టుబడిగా పెట్టుకొని వీళ్ళు ఆదాయం పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళల్లో ఇతను కూడా ఒకళ్ళని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఆయన మీద కేసు పెట్టారు. సో దీని నుంచి బయటపడటానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత విజయవాడలో ఆయన పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు అనేది ఇప్పుడు న్యూస్. అంటే కూటమిలో నేత లేదా తెలుగుదేశం పార్టీ నేత అనేది ఇంకా ఇంకా క్లారిటీ రావట్లా. అయితే కొంతమంది తెలుగుదేశం అంటున్నారు, కొంతమంది కాదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతే ఈ కేసు నుంచి అతన్ని బయట పడేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది చెప్తూ ఉన్నారు. సో పోలీసులకే సవాల్గా నిలిచాడు ఇప్పుడు ఇతను, చలసాని ప్రసన్న భార్గవ్ అనే అతను. పోలీసులు ఇతను పట్టుకోవడానికి గత కొన్ని వారాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు దొరకట్లేదు? మరి ఒక నేరస్తుడిని లేదంటే ఒక నిందితుడిని పట్టుకోవాలంటే పోలీసులకు పెద్ద పనేం కాదు, ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి పట్టేసుకుంటారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫోను సిగ్నల్ని బట్టి ఇమీడియట్గా పట్టేసుకుంటున్నారు కదా. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా రప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ సక్సెస్ అవుతున్నారు మన పోలీసులు. కానీ ఇతన్ని ఇన్ని రోజుల పాటు ఎందుకు అరెస్ట్ చేయలేదని అంటే పొలిటికల్గా కొంతమంది అడ్డుపడుతున్నారు ఇతని అరెస్ట్ గురించి అనేది. సో రీసెంట్గా కూడా వచ్చినటువంటి కొన్ని ఆరోపణలు ఏంటి, తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీ లేదా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్యాకాట క్లబ్బుల్ని వీటిని నడపడానికి వాళ్ళే తెర వెనుక అండగా ఉంటూ నడిపిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కొంతమంది ఎదుర్కొంటున్నారు. సో పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్యాకెట్ క్లబ్బులు నిర్వహించుకోవడానికి వాళ్ళు అడ్డుపడుతున్నారు. వాళ్ళు ప్యాకెట్ క్లబ్బులు నిరాటంకంగా నడిపించడానికి పోలీసులకే వీళ్ళు అడ్డుపడుతున్నారు కొంతమంది కూటమిలో ఉండే నేతలు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్పా సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆ జాబితాలోకి వస్తుందనేది చెబుతున్నారు. అంటే ఈ స్పా వెనక కూడా కొంతమంది లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లు అనతోటి ఇతను ఇలాంటి స్పాలు నడుపుతున్నారు. ఇలాంటి స్పాలు విజయవాడలో చాలా ఉన్నాయని చెప్పేసి పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. అందుకే రైడ్స్ చేస్తున్నారు వాళ్ళు తరచూ. ఇతను దొరికితే కనుక అసలు మొత్తం ఎవరున్నారు, లీడర్ ఎవరున్నారు, కూటమిలో నేతలు ఎవరు, ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అనేది బయట రావాలి, బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇతను చలసాని ప్రసన్న భార్గవ్ అనే అతను కనుక పోలీసులకి దొరికితే, పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తే ముందస్తు బెయిల్కి వెళ్లకుండానే, ముందస్తు బెయిల్ కనుక ముందస్తు బెయిల్ వస్తే ఇంకా విచారణ ఏం సాగదు. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసమే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఒక నేత ద్వారా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సో అది కనుక నిజమైతే కనుక ముందస్తు బెయిల్ వస్తే ఈ కేసు నిర్వీర్యం అయిపోతుంది. సో అంటే పొలిటికల్ లీడర్స్ యొక్క ప్రమేయం ఈ కేసులో ఇలాంటి స్మాల్ విషయంలో కూడా ఉంది అనేది ఇప్పుడు హల్చల్ చేస్తున్నట్టు విజయవాడలో. అందుకే ఇతని పేరు ఇప్పుడు ఇతను ఏదో పరారిలో ఉన్నాడంట. పోలీసులు అయితే ఇతన్ని వేటాడుతున్నారు. ఈ రోజు కాబట్టి రేపైనా పట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రాజశేఖర్ బాబు కమిషనర్ చాలా డైనమిక్ ఆఫీసర్. సో కాబట్టి ఆయన ఖచ్చితంగా పట్టుకొని మొత్తం క్లూ లాగితే స్పాల వెనుకున్నటువంటి పొలిటీషియన్స్ ఎవరు అనేది ముందు బయట రావాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.